ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ప్రకటన గ్రంథ ధ్యానాంశంగా స్మరణలో ఉన్న సంఘదూతకు ఇలాగ రాయము. మొదటి వాడిని కడపటి వాడినై ఉండి మృతుడినై మరలా బతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. మొదటివాడు కడపటివాడు ఉండి మృతుడై మళ్ళా బతికినవాడు చెప్పు సంగతులు అనగా, యేసు ప్రభు ఆయన మొదటివాడు కడపటివాడండి. మొదటి నుంచి ఉన్నవాడు ఆయనే, లాస్ట్ వరకు ఉండేవాడు ఆయనే. మృతుడై మళ్ళా బ్రతికినవాడు చెప్పు సంగతులు అంటే, యేసు ప్రభు సిలువలో మన కొరకు తన రక్తాన్ని కార్చి మృతి చెంది మళ్ళా బ్రతికారు. బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును, అయినా నీవు ధనంతుడివే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు చెప్తున్నాడు, ఆయన మొదటివాడు కడపటివాడు మృతుడై మళ్ళా బతికినవాడు చెప్పులంటే, నీ శ్రమ దరిద్రత నాకు తెలుసు. నువ్వు చాలా శ్రమ పొందావు, దరిద్రతను అనుభవించావు, అయినా నువ్వు ధనవంతుడివే. నువ్వు ఈ శోధనలకు భయపడద్దు. 10 దినములు మిమ్మల్ని చెరలో వేస్తారు సాధారణ సమాజం వాళ్ళు, అయినా భయపడద్దు. మీకు నేను జీవ కిరీటం ఇస్తానని ప్రభువు స్మరణలో ఉన్న సంఘ దూతకి ఇలాగ తెలియచేశారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలివాడు వినుగాక. జయించేవాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే ఫస్ట్ సంఘానికి దేవుడు ఏం సెలవిచ్చాడు? ఫస్ట్ సంఘానికి జీవవృక్ష ఫలవాలు ఇస్తానంటున్నాడు. ఈ రెండవ సంఘానికి జయించేవాడికి రెండవ మరణం, మొదట చనిపోయినప్పుడు దేవుడి కోసం చనిపోయాకే రెండవ మరణం వల్ల వారికి ఏ హాని ఉండదు. వారికి ఇక నరకం అనే మాటే ఉండదు. దేవునితో చేరుకుంటారు కాబట్టి మొదటి మరణంలో రెండవ మరణం వారిని ఏం చేయదు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని నా మనవి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్, ఆమెన్.